అలా సాగుతుందిరా నీకు, అలా సాగుతుంది. చూసారా ఎంత ఎటగారో ఈ కంగాలి గడికి. కంగాలి పనులు చేయడమోను, అలా అంతా దెబ్బలు తినడమోను, అలాగే యూట్యూబ్ మీద పడి వేడెక్కిపోతాడు. ఈడికి నేను ఏదైనా పేరు పెట్టాలనుకుంటే దోల పురుషుడు అని పెడతాను. ఎందుకంటే అయ్యారు గుళ్ళంతా దోలే కదా. దోల పనులు చేసి లైకులు తెప్పించుకోవడం, దోల పనులు చేసి కామెంట్లు పెట్టించుకోవడం, దోల పనులు చేసి షేర్లు సబ్స్క్రైబ్లు చేయించుకోవడం, ఎంతెంతే దోలెంతే దోలగుండోకలా తయారయ్యాడు ఈ దోల పురుషుడు. టైం బాగోపోతే అరటి పండు తిన్నాను పల్లెరితే అంటారు కదా. మన టైం బాగోపోతేనే ఇలాంటోడు మన లైఫ్ లో పరిచయం అవుతాడు. అరటి పండు తిన్నాడురా, వీడియో స్టార్ట్ చేయి. నేను మరి నువ్వు ఎలా సిగ్గుపడిపోతున్నాను. ఎన్నిసార్లు ప్లే చేస్తావురా నానా సీడీ? సబ్బు కంటే త్వరగా అరిగిపోయేలాగా ఉందా మరి. నువ్వు ఏంటి బావా, నేను నా పెళ్లి కేసెట్ చూసుకోకూడదా? నువ్వు చూసుకోవచ్చురా నానా, మమ్మల్ని కూడా చూడమని ప్రతిసారి అలా కూర్చోబెట్టకూడదు. ఏం బావా, నీకు నా పెళ్లి జరగడం ఇష్టం లేదా? పెళ్లి అయిపోయాక కూడా ఈ డైలాగ్ ఎత్తబెట్టరు నానా. నువ్వు కామ్గుండు బావా, మల్లీశ్వరికి ఫోన్ చేసి మాట్లాడాలి. హలో మల్లీశ్వరి, ఏం చేస్తున్నావు? ఒరే నాన్న ప్రసాద్, అరగంటలో 60 కాలరా నానా ఇది. అరగంటకు ఒకసారి పని చేయడానికి మీ ఆవిడ ఏమైనా ఏ టూల్ అనుకున్నావా? నువ్వు కూల్ అవ్వు బావా, మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నావు. గట్టిగా ఇచ్చిగలను నీకు. నాన్న భాగ్యం ఇది కల్లారా విన్నావా? చూలారా చూసావా? నీ తమ్ముడు నన్ను ఎంత మాట అనిసాడా? గట్టిగా ఇచ్చేస్తాడట మరి నాకు. నువ్వు గట్టిగా ఇచ్చేస్తానంటే నెక్స్ట్ ఇయర్ కన్నా పాపనో బాబును కుదిరితే ఒకేసారి ఇద్దరు నీకు ఆడుకోవడానికి గట్టిచేస్తున్నాను అంటున్నాను బావా. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి నీకు గట్టిగా ఇచ్చేస్తారు కదా. నాన్న ప్రసాద్, నువ్వేనా నాన్న ఈ మాట అన్నది? కొబ్బరికాయకి కొబ్బరి బొండానికి కూడా తేడా తెలీదు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే లీటర్ కొబ్బరి నీరు బాటిల్ ఫ్రీగా తాగిసినట్టుందా మరి? నేను మరీనే లేరా నాన్న. నువ్వు మాత్రం ఇదే మాట మీద ఉండి ఇచ్చేస్తే లెఫ్ట్ సంఖలో ఒకడిని రైట్ సంఖలో ఒకడిని పెట్టుకొని స్నానం చేయించేస్తాడు నాన్న. అప్పుడు మా భాగ్యం మా ముగ్గురిని చూసి చిన్ని తండ్రి నిన్ను చూడగా